నమస్తే, వెల్కమ్ టు సిటీ విజన్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ డబ్బుతోనే గెలవాలనుకుంటుంది, తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్న హరీష్ రావు. కేసీఆర్ పై పోటీకి సై, ఎక్కడైనా సరేనన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల. మంత్రి మల్లారెడ్డి 1000 ఎకరాల కబ్జా చేశారు, పేదల నోటి కాడి కూడు లాక్కుంటున్నారన్న మైనంపల్లి. బోడుపల్ చెరువులో 1,00,000కు పైగా చేపల మృతి, కంపెనీల వ్యర్థ రసాయనాలే కారణమంటున్న మత్స్యకారులు. వన్డే ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధం, రేపు దయాది దేశం పాక్ తో తలపడనున్న టీమిండియా. బులెటిన్ లో ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఇంట్లో 42 కోట్లు దొరికాయని, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో అన్ని రంగాల్లో అవినీతి తాండవిస్తుందన్నారు. కర్ణాటక సొమ్మును రాష్ట్రానికి తరలించడంలో కొంతమంది బిల్డర్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నారని వెల్లడించారు. వ్యాపారస్తులు రాజకీయాలు చేస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా ఈ రోజు వరకు టికెట్ డిక్లేర్ చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సగం సీట్లలో అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి ఉంది. పక్క పార్టీల దిక్కులు చూస్తున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బులు తెచ్చి తెలంగాణలో వెదజల్లి దొడ్డిదారిన గెలవాలని చెప్పి ఇలా కుట్రలు చేస్తా ఉన్నారు. అవినీతి మయమైపోయింది ఇలా కర్ణాటక రాష్ట్రం. అది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్. ఇవాళ దాదాపు 1,500 కోట్ల రూపాయలను బెంగళూరు నుంచి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ తరలించాలని ఒక పథకం ప్రకారంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకి చేరిందని, కొంత హైదరాబాద్ చేరిందని కూడా తెలుస్తా ఉంది. హుజురాబాద్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసే చోట నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఈటెల ఎన్నికల్లో పోటీ చేయనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదవి అనేది ఒకరు సొత్తు కాదని, ప్రజలు పెట్టే భిక్ష అని ఈటెల పేర్కొన్నారు. ఇక్కడ పోటీ చేస్తారు సార్, పక్కా ఇక్కడనే పోటీ చేస్తారు. ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా పోటీ చేస్తారు, పక్కా చేస్తారు. కానీ మీరే కథానాయకులు కావాలి, మీరు గెలవాలి. నేను తెలుసు కాదు, నేను చాలాసార్లు చెప్పిన, అరే ఈ పదవి మా అమ్మ ఇస్తే వచ్చేది కాదు, మా నాయన ఇస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. నా హుజురాబాద్ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే ఆశీర్వాదం. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా చింతకుంటలో మంత్రి ఘాటుగా స్పందించారు. బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కు పోటీగా ఈటెల రాజేందర్ గజ్వేల్ తో పాటు హుజురాబాద్ లోనూ పోటీ చేస్తానంటే భయపడ్డారా అని మంత్రి గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ బీఫారాలు ఢిల్లీలో ఒకే చోట సిద్ధమవుతాయని, ఈ 2 పార్టీలు కలిసే ఉంటాయని గంగుల కమలాకర్ ఆరోపించారు. అందుకే అభ్యర్థులు ప్రకటించడానికి ఆలస్యం అవుతుందని దుయ్యబడ్డారు. తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలిపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారన్నారు. ఒకటే మాట అన్నారు, కేసీఆర్ గారు పోటీ చేస్తాన్నారు, మళ్ళీ 2వ స్థానం కోసం ఎందుకు పోరాటం చేస్తున్నాం? భయపడ్డావా ఈటెల రాజేందర్ గారు? భయపడ్డట్టే గాను 2వ స్థానం ఎందుకు? నేరుగా గజ్వేల్ మీద కేసీఆర్ మీద పోటీ చేస్తాను, నువ్వు దానికి కట్టుబడి ఉండు, ఎందుకు భయపడుతుంది? మళ్ళా 2వ స్థానం హుజురాబాద్ ఎందుకు? రేపు 2వ స్థానం కోసము అంటున్నావు అంటే నీలో భయం స్టార్ట్ అయింది. కేసీఆర్ అనేది వ్యక్తి కాదు, మా తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణకు ఒక అసెట్. కేసీఆర్ను కాపాడేట్లనో తెలంగాణ ప్రజలు తెలుసు, గజ్వేల్ ప్రజలు తెలుసు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు మీ యొక్క మాటలు నమ్మే పరిస్థితి లేదు. మీ మాటలు దేనికోసం అంటే మీ పార్టీలో ఆధిపత్యం కోసం మీరు మాట్లాడుతుంది తప్ప, కానీ మీ పార్టీలో నేను పెద్దని కొట్లాడుకొని కుమ్ములాటంతో ఈ పరిస్థితి వచ్చింది. మీకు వచ్చేది గుండు 0, ఒక్కటి ఉడంగా లాస్ట్ టైం ఒక్కటి గెలిచిండ్రు, గుండు 0 వస్తున్నారు. ఢిల్లీ పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. వీళ్ళ బీఫామ్లు వాళ్ళ దగ్గర తయారవుతుంది, వాళ్ళ బీఫామ్ ఇది.
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేకు రాజీనామా లేఖ పంపారు. పీసీసీ పదవి నుంచి అకారణంగా తనను తొలగించారని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందని పొన్నాల అన్నారు. రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించిన తనను రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా అవమానించారు. భావోద్వేగానికి గురై రాజీనామా గురించి చెబుతూ పొన్నాల కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను వీడిన పొన్నాల బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను 4 దశాబ్దాల పాటు పార్టీ కోసం నిర్విరామంగా పనిచేశానని పొన్నాల అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా 12 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి జనాభా ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ను పలుమార్లు రిక్వెస్ట్ చేశానని, కానీ తన మాటను పార్టీ పరిశీలనలో కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. 10 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఓ వేణుగోపాల్ను కలుద్దామని ప్రయత్నించినా కనీసం ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ సీనియర్ నాయకుడికే పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొత్త కేడర్ లీడర్ల పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలని ఆయన ఖార్గేకు వివరించారు. జనగామ నియోజకవర్గంపై తనకు పూర్తి స్థాయిలో పట్టునప్పటికీ కొంతమంది వ్యక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని స్పష్టం చేశారు. సర్వేల పేరిట టికెట్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళకు సాయం చేయడానికి అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి, రాజకీయాలు. గ్రామీణాభివృద్ధిలో పౌల్ట్రీ, అదేవిధంగా డైరీ ఇప్పుడు నా జనగామ మొత్తం స్టేట్లోనే నంబర్ 1 డైరీ. దాదాపు 60,000 మంది పాడి రైతులు ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. దాంతోపాటు రాజకీయాలు కలిపితే మరింత అభివృద్ధి చేయొచ్చని ఒక్క జనగామ నియోజకవర్గంలోనే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నాజిక్ సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 1400 ఎకరాల కౌలుదారులతో సమావేశమయ్యారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం 4 తరాలుగా సాగు చేసుకుంటున్న ఏ ప్రభుత్వం హక్కు పత్రాలు కల్పించలేదని అన్నారు. రంగారెడ్డి జిల్లా నాజిక్ సింగారం పరిధిలోని కౌలు రైతులు కోదండరాంకు సమస్యలను వివరించారు. టీఎస్ఐఐసి వారు భూమి తమకు ప్రభుత్వం కేటాయించిందని, సాగుదారులను ఖాళీ చేసి వెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారని వెల్లడించారు. రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భూముల్లో టీఎస్ఐఐసి బోర్డు పెట్టారన్నారని కోదండరాంకు మొరపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నజ్జిక్ సింగారం గ్రామం ఫార్మాసిటీని ఆనుకొని ఉంటుంది. ఈ నజ్జిక్ సింగారంకు కొంచెం మనం దక్షిణానికి పోతే అక్కడ ఓంకారేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఉంది. ఈ 2 దృష్టిలో పెట్టుకుంటే తప్ప మనం ఎందుకు ఈడికి వచ్చినామో అర్థం కాదు. ఇక్కడ సుమారుగా ఒక 2000 పైబడి ఎకరాలు, 2400 అనేది రైతుల అంచనా. గవర్నమెంట్ రికార్డులో కొంచెం ఎక్కువ ఉందో తక్కువ ఉందో అది ఇక కొలిస్తే తప్ప తేలేదు. అది ఇట్టి భూమిని వెనకటికి నుంచి వీళ్ళు ఒక 4 తరాల నుంచి దున్నుకుంటున్నారు. ఈ దున్నుకుంటున్నటువంటి భూమి పైన వాళ్లకు రకరకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. కొందరికి కౌలు రైతులది ప్రొటెక్టెడ్ టెనెన్సీ సర్టిఫికెట్ వచ్చింది, పీటీ సర్టిఫికెట్. కొంతమందికి వెనకటికి భూమి దున్నుకుంటున్నట్టుగా సాక్ష్యంగా వీళ్ళకు తోక పాస్బుక్ వచ్చింది. వీళ్ళు కట్టిన గుడికి కట్టినటువంటి రసీదులు ఉన్నాయి. ఈడ బోర్వెల్స్ కోసం తీసుకున్నటువంటి పర్మిషన్లు తీసుకున్నటువంటి కాగితాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ 4 తరాలుగా ఉన్నారు, దున్నుకుంటున్నారు, దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ భూమిని దేవాలయాల పేరు మీదకి అప్పటి యజమాని వీళ్ళని సంప్రదించకుండా వీళ్ళకున్న హక్కులను బేఖాతరు చేస్తూ దేవాలయానికి రాయటం జరిగింది. కేవలం తన అనుభవాన్ని కాపాడుకునేటువంటి ఆలోచనతో అది అట్లాగే కొనసాగింది. ఇక వాళ్ళని కాదనలేక, వాళ్ళని తట్టుకునే శక్తి లేక వీళ్ళు అక్కడికే ఆగిండ్రు. వీళ్ళ హక్కులు వీళ్ళకున్నాయి, భూమి దున్నుకుంటుండ్రు, దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇవాళ వాళ్ళకు దీనిపైన హక్కులు పొందాలనే ఒక చైతన్యం అయితే మొత్తానికి కలిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఉద్యమకారులకు విలువ లేదని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని ఎన్పీచి డ్రమ్ వ్యాలీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పేదల నోటికాడి కూడు లాక్కుంటున్నాడని మైనంపల్లి విమర్శించారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, లేకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని
తెలిపారు. నేను నా కొడుకు కోసం పార్టీ మారలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే రాజకీయాల్లోకి తీసుకువచ్చానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ గద్దె నెక్కి కూర్చున్నారని మండిపడ్డారు. ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని మైనంపల్లి కోరారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకు 40 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఇస్తా ఉన్నారు. అయినా డబ్బులు వద్దని, నాకు డబ్బులు ముఖ్యం కాదు, నేను నా కొడుకు గురించి ఎప్పుడు కూడా పోరాడలేను. ఇది వాస్తవం, బల్లగుద్ది చెప్తా ఉన్నా, ఒట్టేసుకొని చెప్పట్లేదు. ఎందుకంటే మీరందరూ నమ్ముతారు. రాష్ట్ర ప్రజానీకానికి మైనంపల్లి ఏదో తెలుసు. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 9 నెలల ఏడాది నుంచి మా కొడుకు మెడిసిన్ అయిపోయింది. మెడిసిటీలో 2 గోల్డ్ మెడల్ వచ్చాయి. ఆ 2 గోల్డ్ మెడల్ వస్తే తమిళ సాయి గారు, గవర్నర్ గారు మెడిసిటీ కాలేజ్కి వచ్చి వారి ద్వారా మా కొడుకుకు గోల్డ్ మెడల్ అందజేయవచ్చారు. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ గోల్డ్ మెడల్ వేసి మరి ఫర్దర్ ప్లాన్స్ ఏమున్నాయంటే వాడు అమెరికా వెళ్తాడో మరి ఫర్దర్ గా ఎండీ చేస్తాడో నాకు తెలియజేస్తారని చెప్పారు. ఒక 4 సార్లు ఈ తుగ్లక్ మంత్రి కూడా అక్కడ ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, ఎమ్మెల్సీలు ఉండే, వారి గుండె మీద చేసుకొని ప్రమాణం చేసి చెప్తానండి. వాళ్ళని నేను ప్రమాణం చెయ్య, ఉన్నవాళ్ళు కాదని చెప్పి వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హనుమంతరావు గారు, మీ అబ్బాయి నీకన్నా స్మార్ట్ గా ఉన్నాడు, చాలా హీరోలాగా ఉన్నాడు, మంచి లీడర్ తయారు చేస్తాను, నాకు అప్పచెప్పు తీసుకురా అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచిందో వాటిని తూచ తప్పకుండా అమలు చేసిందన్నారు సీనియర్ నేత కోదండారెడ్డి. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హామీ ఇచ్చి తుంగలో తొక్కాయన్నారు. మరోసారి ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో పేరుతో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ధరణి పేరుతో అస్తవ్యస్తం చేసిందన్నారు. సమిష్టి రాష్ట్రంలో కానీ సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత మేమైతే అధికారానికి రాలే, కానీ రేపో మాపో ఎన్నికలు ఉన్నాయి. అందుకే గత 10 సంవత్సరాల అనుభవం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రంగాలలో మాట చెప్పి మాట తప్పిందో వాటన్నిటినీ సుదీర్ఘంగా చర్చించుకొని రేపో మాపో రాష్ట్రంలో ఒక ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలు విడుదల చేయబోతున్నాం. ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు, వ్యవసాయ కూలీ, కౌలు రైతుకు సంబంధించి ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్లీనరీ సదస్సులో ఒక తీర్మానం చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఇజ్రాయెల్ మీద హామస్ చేసింది క్రూరమైన హింసాత్మక చర్య అని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. ప్రధాని మోదీ వి స్టాండ్ వి సపోర్ట్ ఇజ్రాయెల్ అంటూ ట్వీట్ ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరి ఏంటో ప్రపంచానికి తెలిపారని అన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై ఎందుకు నోరు మెదపలేదని మురళీధర్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాజకీయం కూడా కాంగ్రెస్ రాజకీయాలను పోలి ఉందన్నారు. అసహ్యం అనేటువంటి పద్ధతిలో ఆ హింస కొనసాగడం ఏదైతే ఉందో అది వ్యక్తులు, సమాజాలకు, లేకపోతే ఈ సిద్ధాంతాలకు, లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఆలోచింపజేసేటువంటి ఘటనగా భావించినటువంటి దుర్ఘటన. మహిళల్ని, పిల్లల్ని, చాలా చిన్న పిల్లల్ని, మానసికంగా కూడా తెలియనటువంటి స్థాయిలో ఉండేటువంటి పిల్లల్ని చాలా ఘోరంగా, కేవలం వాళ్ళు ఇజ్రాయిల్ జూస్ అనేటువంటి కారణంగా ఒక రకంగా అనేక సంవత్సరాల నుంచి ఏదైతే
పండుగ ఉందో ఆ పండుగ సందర్భంగా ఉల్లాసంగా రాజకీయాలకు సంబంధం లేకుండా కుటుంబాలు ప్రపంచం నుంచి జమై ఉత్సవం జరుపుకుంటున్నటువంటి పద్ధతిలో నడుస్తున్నప్పుడు ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు, టెర్రరిస్టు సంస్థలు ఇవి దాడి చేయడం మనందరం కూడా గమనించాం. తెలంగాణలో అవినీతి విచ్చలవిడిగా మారిందన్నారు ఏఐసీసీ మీడియా పరిశీలకులు అలీ మొహదీ తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్ని అవినీతి కేసులలో ఇరుక్కుంటున్నారని వెల్లడించారు. అవినీతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుక్కోవాలి చూస్తున్నారన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. ये साफ तौर पे उस बात को दर्शाता है जो हमारे नेता श्री राहुल गांधी जी ने तेलंगाना में आके कहा था, ये बीआरएस नहीं, ये बीजेपी रिश्तेदार समिति है। ये क्यों कहा था राहुल जी ने? वो इसलिए ही कहा था कि आप एक भाजपा का जो प्रदेश अध्यक्ष होता है उसको बदल के दूसरा अपने लिए सूटेबल अध्यक्ष है उसको लाके बिठा देते हैं ताकि वो आपकी बात करे पैसों के जोर पे। और वो पैसा कहां से आ रहा है? वो तेलंगाना के, जैसे कि गौतम भाई ने कहा कि उनके युवाओं को, हमारी बहन डॉली जी ने कहा कि महिलाओं की जेब से निकालकर, युवाओं की जेब से निकालकर, किसानों का खून चूसकर वो पैसा बीआरएस अपनी फैमिली के जेब में डाल रहे हैं। बहुत ही अफसोस की बात है जब हम ये देखते हैं कि ये फैमिली पार्टी, जहां पर केसीआर फैमिली के 3 मंत्री हैं और 3 उस फैमिली के मंत्री 11 पोर्टफोलियो को कंट्रोल में करते हैं। और वो भी कौन से? एक फाइनेंस है, रेवेन्यू है, हेल्थ है, इरिगेशन, इंडस्ट्रीज, म्यूनिसिपल कॉर्पोरेशन, जो पूरे तेलंगाना को कंट्रोल करता है। लेकिन बड़े अफसोस की बात है कि कोई पूछने वाला नहीं है। कांग्रेस पार्टी के अलावा हमारे प्रदेश अध्यक्ष रेवंत रेड्डी जी हों या कुसुम जी हों, उन्होंने इस सवाल को उठाया, कांग्रेस पार्टी ने इस सवाल को उठाया। लेकिन बड़े अफसोस की बात होती है कि और कोई इस सवाल को उठाने के लिए तैयार नहीं और खुली बदमाशी। తెలంగాణలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ కుసుమ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అబద్దాలు ఆడుతూ కాలం వెల్లదిస్తున్నారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హామీల అమలులో విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిన ప్రబుద్ధుడు మూడో రోజు ఒక మీటింగ్లో ఒకటేసారి నేను రుణమాఫీ చేయను, విడతల వారీగా 4 సంవత్సరాలు విడతల వారీగా చేస్తాననగానే మూడో రోజే అతని యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి, కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి రైతులందరూ రోడ్ల మీదకు రావడం జరిగింది. నాకు తెలిసినంత మట్టుకి ఏ రాజకీయ పార్టీలో, మన భారతదేశంలో కావచ్చు విదేశాల్లో కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన మూడో రోజే ఇంత పెద్ద ఎత్తున నిరసనని స్వీకరించడం అనేది ఇతనికి సాధ్యమైంది. కేసీఆర్కి అదే రోజు రైతులందరూ కూడా ఇతన్ని నిరసించారు. ఆ తర్వాత అతను చేస్తున్న తప్పులు, ఎలక్షన్ మేనిఫెస్టో అంటే అది ఒక ప్రమాణ పత్రం. మేము గనక మీతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే మా పార్టీ తరఫున మేము ఈ ప్రమాణం చేస్తున్నాం, మీరు మాకు ఓట్లేసి గెలిపిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాము అని చెప్పేసి ఇచ్చే ప్రమాణ పత్రమే ఎలక్షన్ మేనిఫెస్టో. అసలు ఎలక్షన్ మేనిఫెస్టోకే విలువ లేదు. 3 ఎకరాల భూమి అన్నారు దళితులకి. అతను ఎన్ని చెప్పిచ్చాడో తెలంగాణ ప్రజలందరికీ, అతను ఏమేమి హామీలు ఇచ్చాడో, ఏమేమి హామీలు తీసి అటకనెక్కిచ్చాడో అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాంట్లోకి మళ్ళీ నేను రిపీట్ చేయడం అవసరం లేకుండా, తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలి శర్మ. మహిళలకు ఏమీ చేయలేదన్నారు. మహిళల కోసం వెల్ఫేర్ బోర్డు లేదన్నారు. లిక్కర్ సేల్స్ ఎక్కువగా తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మోడల్ ఫెయిల్ అయిందని విమర్శించారు. కర్ణాటకలో మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. तो लिकर से आज महिलाओं के घरों के क्या हाल हो रहे हैं तेलंगाना में। हाईएस्ट लिकर कंजम्पशन है तेलंगाना में इंडिया में, जिससे आज महिलाओं पर अत्याचार बढ़ रहे हैं, जिससे आज महिलाओं के साथ लिकर कंजम्पशन से रोज महिलाओं के साथ मारपीट और अभद्र व्यवहार किया जाता है। लेकिन जो लिकर के पैक्ट कर डाले
स्कैम कर डालें, जिनके ऊपर ईडी की जांच बिठा दी जाए, वो महिलाओं को सम्मान क्या देंगे? वो महिलाओं को बचाएंगे क्या, जिनके खुद के हाथ रंगे हुए हैं उसमें? महिलाओं के बढ़ते अत्याचारों की अगर मैं मामलों की बात करूं तो मुझे बड़ा दुख हो रहा है ये कहते हुए कि वो तेलंगाना जिसकी कल्पना सोनिया गांधी जी ने की थी, सोनिया गांधी जी ने तेलंगाना की कल्पना की थी और एक स्वर्णिम भविष्य तेलंगाना को देने के लिए सोनिया गांधी ने सोचा था। लेकिन तेलंगाना की महिलाओं का दुर्भाग्य देखिए कि सरकार आती है, बड़े बड़े वादे करती है, बड़ी बड़ी स्कीमें लाती है, लेकिन जब हम अत्याचार की बातें करते हैं तो तेलंगाना आज साउथ के जितने भी स्टेट्स हैं, जितने भी राज्य हैं, उसमें नंबर 1 है महिला अत्याचार में। ये दिया है बीआरएस सरकार ने తెలంగాణ की महिलाओं को। బీఆర్ఎస్ చెప్పిన హామీలు అమలు కాలేదని విమర్శించారు ఏఐసిసి మీడియా పరిశీలకులు గౌతమ్ సేత్. 1 లక్షకు పైగా ఉద్యోగాలు ఉన్నా నియామకాలు చేపట్టకుండా యువతను మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో వచ్చే ఆదాయం కేసీఆర్ జేబులోకి వెళుతుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ కుటుంబం కాలరాస్తుందన్నారు. కేసీఆర్ కేవలం మాటలు మాత్రమే చెబుతారని, రేపు పార్టీ మేనిఫెస్టోలో కూడా అబద్ధాలు మాట్లాడతారని పేర్కొన్నారు. और नरेंद्र मोदी के छोटे भाई केसीआर तेलंगाना में वादा करते हैं 2 लाख नौकरियां जो हैं वो हर साल तेलंगाना के युवाओं को दी जाएंगी। बड़े दुख से मुझे आज ये कहना पड़ रहा है कि जिन युवाओं के मत से बनती हैं सरकारें, आज तेलंगाना के वही युवा दर बदर भटक रहे बेचारे। क्यों? बीआरएस ने जो वादा किया था गवर्नमेंट जॉब हर हाउस होल्ड में देने का, क्या वो पूरा हुआ? क्या बीआरएस फेल नहीं हुई कंडक्ट करने में सिंगल ग्रुप 1, 2, 3, 4 और डीएससी रिक्रूटमेंट 2014 से? क्या कुछ भी पूरा हुआ? क्या बीआरएस ने जो कहा था कि 3016 रुपए बेरोजगारी भत्ता दिया जाएगा प्रत्येक युवा को, क्या वो पूरा हुआ? आज केसीआर साहब से कांग्रेस पार्टी कह रही है कि 1,71,912 आप तेलंगाना के हर एक युवा के कर्जदार हैं अपने वादे के मुताबिक, जो आप पूरा करने में विफल रहे। तो मुझे आज कहने में बिल्कुल कोई दो राय नजर नहीं आ रही हैं कि केसीआर के वादे बांस की तरह लंबे हैं मगर अंदर से खोखले हैं, खोखले। తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం ప్యానెల్ను గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం కో కన్వీనర్ డాక్టర్ చీమా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తమను గెలిపిస్తే వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గట్టు శ్రీనివాసులతో కలిసి బ్యాలెట్ బ్రోచర్ విడుదల చేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో ఉన్న వైద్యులు పోస్టు ద్వారా తమ ఇంటికి వచ్చిన బ్యాలెట్ పూర్తి చేసి నవంబర్ 30 లోపు పంపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వైద్యుడు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని తెలిపారు. తమను గెలిపిస్తే ఆధునిక వసతులతో నూతన టీఎస్ఎంసీ భవనాన్ని నిర్మిస్తామని డాక్టర్ చీమ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రాంతానికి సంబంధించిన వైద్యులు ఉన్నారు. మరి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వైద్యులకి తెలంగాణ ప్రాంతంలో ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు? ఇక్కడ మన తెలంగాణలో మనం కావాలని ఆ రోజు మనందరం పోరాటం చేసినాం. మరి మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వైద్యులకి ఏం పని అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతం వైద్యులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా మా ప్యానెల్ గెలిపిస్తే ముఖ్యంగా పేద ప్రజల వైద్యం కోసం ఆలోచిస్తాం. ఈరోజు టీఎస్ఎంసీ అనేది ప్రభుత్వానికి వైద్య రంగంలో ఏ విధమైన మార్పులు చేయాలి, మెడికల్ కాలేజ్ కానివ్వండి, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ విపరీతంగా ఎక్కువైపోతుంది. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ 30% పేద ప్రజలకి ఇవ్వాలి. ఐఎంఏ మీకు తెలుసు, డాక్టర్ల అసోసియేషన్ బిగ్గెస్ట్ అసోసియేషన్ ఏంటంటే ఐఎంఏ అసోసియేషన్ 2గా చీలిపోయి 2 ప్యానల్స్గా విడిపోయింది. తర్వాత హెచ్ఆర్డిఏ అని ఒక అంటే పిల్లలు పీజీ కంప్లీట్ అయిన నవ వైద్యులు కూడా ఒక ప్యానల్ తయారు చేయడం జరిగింది. దాని తర్వాత మా టీఎస్డిఎఫ్ ఫార్మ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలుసు, డాక్టర్ పల్లం ప్రవీణ్, నేను రమేష్,
అందరు తెలంగాణ ప్రభుత్వ వైద్యులు అందరము తెలంగాణ ఉద్యమం మా పాత్ర ఏందో మీరు పత్రికా విలేకరుగా మీ అందరికీ తెలుసు. దానివల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వల్లనే మా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చింది. దీనికి ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మా తెలంగాణ మేము ఐఎంఏ డాక్టర్ గట్టు శ్రీనివాస్ సార్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్, వారితో కలిసి చీమా శ్రీనివాసు, లింగం గౌడ్ వీళ్ళందరూ నాతోటి నా సహచర మిత్రులు తెలంగాణ ఉద్యమంలో నాతో అడుగులో నడిచిన వారు కాబట్టి మీ అందరం అనుకోని అరే మనము తెలంగాణలో ఉద్యమంలో ఇంత ముందంజలో ఉన్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెరువులో 1,00,000కు పైగా చేపలు మృతి చెందాయి. కంపెనీల నుండి వ్యర్థ రసాయనాలు చెరువులోకి వదలడం ద్వారానే చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆందోళన దిగారు. మా జీవనాధారం అయినటువంటి రా చెరువులో కెమికల్ వాటర్ వదులుతూ తమ జీవితాల్లో చీకటిని నింపుతున్నారని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ వ్యర్థాల వల్ల 1,00,000కు పైగా మృతి చెందిన చేపలతో సుమారు 10 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు పొల్యూషన్ బోర్డు వారికి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని మత్స్యకారులు ఆరోపించారు. తమకు నష్టం చేకూర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు తమ మద్దతును తెలిపి న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు జగన్మోహన్ రావు అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో నామినేషన్లు సమర్పించారు. జాతీయ హ్యాండ్బాల్ సంఘంలోని గ్రూప్ రాజకీయాలకు, అక్రమాలు, అవినీతికి స్వస్తి చెప్పి తన నాయకత్వ లక్షణాలతో క్రీడా అభివృద్ధికి కృషి చేశానన్నారు జగన్మోహన్ రావు. ఇప్పుడు క్రికెట్ పురోగతి కోసం హెచ్సిఏ ఎన్నికల సంగ్రామంలో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. వివాదాలు, కోర్టు కేసులతో హెచ్సిఏ పరువు మసకబారుతుండటంతో అసోసియేషన్ను గాడిన పెట్టేందుకు దేశ క్రీడా రంగంలో ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగన్మోహన్ రావు. బీఆర్ఎస్ ముఖ్య నేతలే బరిలోకి దించినట్లు తెలుస్తుంది. వన్డే సంగ్రామంలో భారత్ కీలక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. దయాది దేశం పాక్ తో తలపడనుంది. గత ఆసియా కప్ లో పాక్ ను చిత్తు చేసిన అనుభవం భారత్ సొంతం. ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ పై 7 సార్లు విజయం సాధించిన భారత్ ఇప్పుడు 8పై కన్నేసింది. వన్డే ప్రపంచ కప్ లో మరింత ఊపు తెచ్చే మ్యాచ్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. శనివారం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ లోనే హై వోల్టేజ్ మ్యాచ్ అయిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పోరు ఇంకా రసవత్తరంగా ఉండటం ఖాయం. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. అది ఏ స్థాయిలో జరిగినా, ఎక్కడ జరిగినా సరే. ఇక ప్రపంచ కప్ లాంటి బిగ్ టోర్నీ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రత్యక్షంగా వీక్షించేందుకు తహతహలాడే ప్రేక్షకులు ఎందరో. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో భాగంగా శనివారం అహ్మదాబాద్ లో దాయాదుల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ను కల్లారా చూడాలని భావిస్తున్న అభిమానులు అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కాంగ్రెస్ డబ్బుతోనే గెలవాలనుకుంటుంది. తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్న హరీష్ రావు. కేసీఆర్ పై పోటీకి సై, ఎక్కడైనా సరేనన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల. మంత్రి మల్లారెడ్డి 1000 ఎకరాల కబ్జా చేశారు. పేదల నోటి కాడి కూడు లాక్కుంటున్నారన్న మైనంపల్లి. బోడుపల్ చెరువులో 1,00,000కు పైగా చేపల మృతి. కంపెనీల వ్యర్థ రసాయనాలే కారణమంటున్న మత్స్యకారులు. వన్డే ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధం. రేపు దయాది దేశం పాక్ తో తలపడనున్న టీమిండియా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ విజన్ న్యూస్.